సామాజిక న్యాయం కోసం ఎర్ర జెండాలు నీలి జెండాలు కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు కామ్రేడ్లు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో భారీ సభ నిర్వహించారు. సామాజిక న్యాయ సమర సమ్మేళనం పేరుతో నిర్వహించిన ఈ సభకు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి, కేరళ సీఎం విజయన్తో పాటు పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరై సామాజిక న్యాయం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉందంటూ ఎద్దేవా చేశారు జేఏసీ చైర్మన్ కోదండరాం. సర్కారు ఇచ్చిన రుణమాఫీ సొమ్ముతో వడ్డీ మాత్రమే మాఫీ అయిందని, అసలు ఇంకా అలాగే ఉందన్నారు. బడ్జెట్ అంతా మాయగా ఉందన్న కోదండరాం ప్రభుత్వం పాలాభిషేకాలకు మినహా మరేదానికి పర్మిషన్ ఇవ్వటం లేదంటూ సెటైర్ వేశారు. మాకు తోచినప్పుడు భర్తీ చేస్తాం, కానీ మిగతా రంగాల్లో ఉద్యోగాల కల్పన కోసం మీరు ఏ కార్యక్రమం తీసుకుంటారు అంటే ఇప్పటి వరకు సమాధానం లేదు. అట్లాగే రైతులకు సంబంధించిన విషయాల మీద రుణమాఫీ జరిగినట్టే ఉంటుంది, కానీ పైసలు మాత్రం మన అకౌంట్లో పడుతున్నట్టు కనబడతలేవు. పైకెళ్ళి నల్లా ఇప్పే ఉంది, నీళ్లు పడుతూనే ఉన్నాయి, కానీ బకెట్ నిండుతలేదు. అదే పరిస్థితి ఉంది. ఇవాళ ఆ పైసలు ఏమవుతున్నాయంటే ఎప్పటికప్పుడు వడ్డీ కిందకే అడ్జస్ట్ అవుతున్నాయి, కానీ అప్పు మాత్రం ఎప్పటి తిరిగినే మిగిలిపోయి ఉన్నది. ఈ ఒక్క రంగమే కాదు, ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అమలు కాలేదు. చాలామంది పిల్లలు కాలేజీకి పోలేరు. కాలేజీకి పోతే ఆ సర్టిఫికెట్లు తీసుకుందామంటే ఇవాళ వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ కింద పైసలు రాలేదు. వచ్చేదాకా వీళ్ళు సర్టిఫికెట్లు దొరకాయి ఇంకో కోర్సులో చేరుదామంటే అవకాశం ఉండదు. అన్నిటికంటే గొప్ప మాయ అంటే బడ్జెట్. ఇక అంకెలైతే మనకు అర్థమే కావు. పైసలు మాత్రం ఆకాశంలో ఉంటాయి, అన్నీ ఖర్చులు మాత్రం నేల మీద కాదు పాతాళలోకంలో ఉంటాయి. ఏ విషయంలోనన్నా చూడండి సగం కూడా ఖర్చు కాలేదు. ఇట్లాంటి ఒక సందర్భము ఇవాళ మనం చూస్తున్నాం. అందుకనే చాలా దగ్గరలో ఏదో ఒక రకమైన అసంతృప్తి, ఏ అసంతృప్తికి ఇలా హైదరాబాదు వేదిక లేకుండా చేశారు. ఒకప్పుడు ఇందిరా పార్క్ అంటేనే మేమందరం నిరసన వ్యక్తం చేసినాం, కానీ వాళ్ళ ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చౌకు లేదు. ఎక్కడుంటుందో కూడా తెలియదు ఇంకిప్పటి వరకు. నిజాం కాలేజీలో ఈ సభ జరగాలి, ఆ అవకాశం కూడా ఇవ్వనే లేదు. అక్కడ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా ఇవ్వరట. అంటే ఎవరు కూడా ఏ విషయం మాట్లాడొద్దు, చర్చించొద్దు, ప్రశ్నించొద్దు. ఒక ప్రజాస్వామికమైన అవకాశాల్ని మనం సాధించుకోవాలి. తప్పకుండా తెలంగాణ ఒక మార్పుకు అవకాశాన్ని కల్పించింది. అది సంపూర్ణము సమగ్రమని ఎవరం అనుకుంటలేము. అక్కడి నుంచి మరొక ప్రయాణానికి సాగవలసిన అవసరం ఉందని జయశంకర్ గారు ఎప్పుడు మాతో అంటుండేది. అందరికీ సామాజిక న్యాయాన్ని అందించడానికి, అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కటానికి, ఈ సమాజంలో అన్ని వర్గాలకి సమాన ప్రాతినిధ్యం దక్కటానికి ఒక ప్రయత్నం జరగవలసిన